మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? తీద్దామా? నీ తీరు చూస్తుంటే సభ్య సమాజం తలవంచుకునేట్టు చేసావు. అసలు అంత నీ తండ్రి సమాన వయసులో అయిన ఆయన్ని నువ్వు చెప్పు చూపించడం అంటే నీకు ఎంత బలుపు, ఎంత ధైర్యం నీకు. ఎంపీ గారు, మేము చేయగలం. నా ఉద్దేశం అయితే మీ తండ్రి గారు చిన్నప్పుడు మీకు సరిగ్గా బెల్ట్ దెబ్బలు తగలలేనట్టున్నాయి. బెల్ట్ దెబ్బలు తగిలితే మీరు కరెక్ట్గా లైన్లో పడిపోయారు. కానీ మేము చూపించిన బెల్ట్, ఈ బెల్ట్ దెబ్బలు మీకు పడతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దాంతరం చిన్నాంతరం లేకుండా మాట్లాడితే మీరే అసలు రాజమండ్రికి రౌడీస్ చూపించారు అనుకుంటున్నారు మీరు? రాజమండ్రి ప్రజలారా, ఇటువంటి రౌడీకి మనం ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా?